అయితే ఉన్నాడా మొత్తానికి? చెప్పండి, నోటితో చెప్పండి అందరూ. ఉన్నారా లేదా? ఓకే, సరే, అది నమ్మాలి మొదట. ఎందుకంటే దేవుడు లేడు అనేటోళ్ళు కూడా ఉన్నారు, అవునా కదా? కాబట్టి దేవుడు ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు, మనతో ఉండటానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనతో ఉండటానికి వచ్చాడు. ఎవరైనా నాయకులు ఈ లోకంలో ఉన్నటువంటి నాయకులు ఉన్నారు కదా, లోకల్ నాయకులు ఉంటారు, మండల నాయకులు ఉంటారు, జిల్లా నాయకులు ఉంటారు, రాష్ట్రంలో నాయకులు ఉంటారు, ముఖ్యమంత్రి లాగా ఇంకా నాయకులు ఉంటారు. దేశంలో నాయకులు కూడా పెద్ద నాయకులు ఉన్నారు. ఎవరు దేశంలో పెద్ద నాయకులు? ప్రధానమంత్రి. హల్లెలూయా. కానీ వాళ్ళు మనతో ఉంటారా? 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 హల్లెలూయా. వాళ్ళు ఒకవేళ వస్తే పిలవంగా ఎప్పుడో వచ్చి ఒకసారి వచ్చి వెళ్ళిపోతారు. వాళ్ళు పదవికి రాకముందు ఏదో మాటలు వాగ్దానం చేసి చెప్తారు. వాళ్ళ పదవులు వచ్చిన తర్వాత మరి పనుల మీద వస్తారు, పిలవంగా పిలిస్తే వస్తారు, కానీ మనతో ఉండరు, మళ్ళీ వెళ్ళిపోతారు. కానీ ఎవరు మనతో ఉండడానికి వచ్చారు? పిల్లలు చెప్తున్నారు, మనతో ఉండడానికి వచ్చింది ఎవరు? యేసయ్య. అవును, సత్యమది. పిల్లల నోట సత్యం పలికిస్తాడు దేవుడు, అవునా కదా? ఎందుకంటే కపటము లేని వాళ్ళు కదా. అందుకే ఒక పాట కూడా ఉంటుంది, ఒక కవి రాస్తాడు, పిల్లలు దేవుడు చల్లని వారేని కపట మెరుగని కరుణామయుడు, తప్పులు మన్నించుట దేవుని సుగుణం, ఇది గొప్పవారు చెప్పిన చక్కటి జ్ఞానం. హల్లెలూయా కదా? ఇది సత్యమైన మాట కదా? దేవునికి స్తోత్రం. పిల్లలు దేవుడు చల్లని వారు. మరి పిల్లలు కాని వాళ్ళు, మిగతా వాళ్ళంతా ఎలాంటి వాళ్ళు? గరం గరం వాళ్ళు, చల్లని వాళ్ళు కాదంటే కదా. అంటే నిదానంగా సహనంతో ఉండేవాళ్ళు, గొడవలు చేయకుండా ఉండేవాళ్ళు చల్లని వాళ్ళు అన్నట్టు. పిల్లల్లాగా అబద్ధం ఉండదు వాళ్ళ నోట, కపటం ఉండదు వాళ్ళ నోట. యేసు ప్రభు కూడా అవునంటే అవుననాలి, కాదంటే కాదనాలి. అంతకు మించి వచ్చిన పలుకులు దుష్టుడి నుండి, సాతాను నుండి, అపవాది నుండి వచ్చునని యేసయ్య అంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మనతో ఉన్నాడు అంటే ఆయన వాక్యము, సత్యము మన యొక్క అంతరంగములో, మన అంతరాత్మలో, మన హృదయంలో ఉండాలి. హల్లెలూయా. ఆత్మలో అంటారు కదా, ఆత్మలో సత్యం ఉంటే దేవుడు ఉన్నట్టు అంటారు. మనం మామూలుగా మాట్లాడే మాటల్లో, సంభాషణలో వాడతారు కదా పదాలు. దేవుడు ఉన్నాడంటే ఆత్మలో సత్యం ఉంటే దేవుడు ఉన్నాడని అంటారు. యేసు ప్రభు సత్యమైన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎక్కడ నివాసమై ఉంటాడంటే మనం ఆయన మాటల్ని, ఆయన వాక్యాల్ని, ఆయన బోధల్ని, ఆయన సత్యాల్ని మనం విని విశ్వసించి మన ఆత్మలో చేర్చుకుంటే ఆయన నివాసమై ఉంటాడు మనలో. హల్లెలూయా. అంటే మొదట ఆయన దేవుడని, రక్షకుడని, నా పాపముల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినాడని తెలుసుకొని నమ్మాలి. సరేనా? తెలుసుకుంటున్నారు. కొందరు నమ్మినారు, కొందరు నమ్మకపోవచ్చు. హల్లెలూయా. అయితే మీకు పూర్వుల నుంచి, అంటే తాత ముత్తాతల నుంచి ఎవరెవరినో కొలిసిన నమ్మినటువంటి వాళ్ళు మీకు దేవుడై ఉండొచ్చు అని మొక్కుతూ ఉంటారు. హల్లెలూయా. కానీ లోకంలో సూర్యుడు ఎంతమంది ఉన్నారు? ఒకడే సూర్యుడు కదా. మరి ఆ సూర్యుని సృష్టించింది ఒకడే దేవుడు కదా. కాబట్టి లోకంలో సూర్యుడు ప్రపంచమంతానికి ఎన్నో దేశాలు ఉన్నాయి, 200 దేశాలకు పైగా ఉన్న దేశాలన్నిటికీ ఒకడే సూర్యుడు, ఒకడే చంద్రుడు. హల్లెలూయా. కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు ఒకడే.
ఆ రక్షకుడైన దేవుడు ఒకడే, ఆయన ద్వారానే సమస్యలు సృష్టించబడింది, ఆయన లేకుండా ఏది లేదు అని యోహాను 1వ అధ్యాయంలో 1-4 రాయబడి ఉంది. హల్లెలూయా. కాబట్టి దేవుని స్తోత్రం. అందుకే ఆదిలో మాట ఉంది, వాక్యం ఉంది, వాక్యం దేవుని వద్ద ఉంది. అంటే యేసు ప్రభు ఆయన వాక్యమై ఉన్నాడు, ఆయన దేవుని వద్ద ఉన్నాడు. ఆయన స్త్రీ గర్భమున యుక్త కాలమున రావాల్సిన సమయానికి గలతీ 4:4 ప్రకారంగా ఈ లోకానికి కన్య మరియ పరిశుద్ధాత్మ ప్రభావం వలన గర్భము ధరించింది. మరి ఆ విధంగా ఆయన ఈ లోకరక్షకుడిగా జన్మించాడు. హల్లెలూయా. అదే క్రీస్తు పుట్టిన పండుగ, క్రిస్మస్ పండుగ డిసెంబర్ 25వ తారీఖు ప్రతి సంవత్సరము ప్రజలు యేసు ప్రభు జన్మించిన దినముగా జ్ఞాపకం చేసుకొని కొనియాడుతున్నారు. హల్లెలూయా. అయితే నిజమైన ఆనందము, సంతోషము ఎప్పుడు కలుగుతుందంటే ఆయనను నమ్మి విశ్వసించి నా పాపాల కొరకు ఈ లోకంలో పుట్టాడు, ఆయన నా కొరకు వచ్చాడు, ఆయన రక్తం చిందించాడు, ప్రాణం ఇచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. ఎవరైతే నమ్ముతారో వారి పాపాలు క్షమించి వారి హృదయంలోకి వస్తారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు సజీవుడు, ఆయన మరి నమ్మదగినటువంటి వాడు. ఆయన మనతో ఉండడానికి వచ్చినటువంటి దేవుడు నరరూపి అయి ఆయన మానవుడిగా వచ్చినటువంటి దేవుడు మనుషుల కొరకు, మనుషుల పాపాల కొరకు రక్తం చింది, గాయపడి రక్తం చింది, ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమని రాయబడిందంటే మేము పునరుత్థానుడైన క్రీస్తుని ప్రకటించుచున్నాము. హల్లెలూయా. ఎవరు? పునరుత్థానుడు అంటే తిరిగి లేచిన దేవుణ్ణి. ఆయన చనిపోయి 3వ దినమున నేను లేస్తాను, చనిపోయి తిరిగి 3వ దినం లేస్తాను అన్నాడు, లేచాడు. హల్లెలూయా. అలా ఎవరు కూడా సమాధిని జయించిన మరి వ్యక్తి లేడు కాబట్టి ఆయన మొదటివాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయనలో పాపం లేదు కాబట్టి ఆయన తిరిగి పాపం వల్ల వచ్చే జీత మరణం అంటే చనిపోవటం, ఆధ్యాత్మికంగా చనిపోవటము, మానసికంగా, శారీరకంగా మరి బలహీనపడుతూ బాధల్లో, వ్యాధుల్లో ఉండటము పాపం ఉన్నందువలన. కానీ ఆయన పాపం లేనివాడుగా పరిశుద్ధుడై తన రక్తాన్ని చిందించి తిరిగి మరి 3వ దినమున మరి మన పాపాల కొరకు, మన వ్యాధుల కొరకు, వ్యసనాల కొరకు, ఆయన మన బలహీనతల కొరకు ఆయన అన్ని మన నిమిత్తమై అనుభవించి మత్తయి 8:17 ప్రకారంగా తిరిగి లేచిన సజీవుడైన, సత్యవంతుడైన, పరిశుద్ధుడైన, ప్రేమ కలిగిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి అందుకే ఆయన పాపులు రక్షించుటకు పరిశుద్ధుడిగా లోకమంతట్లో ఆయన నామం ప్రకటించబడుతుంది, ప్రచురం చేయబడుతుంది. హల్లెలూయా. అందుకే మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, వీని నమ్మిన వారు రక్షింపబడతారు. అంటే ఎవరైతే తమ పాపాలు ఒప్పుకొని తెలుసుకొని దొంగతనము, అబద్ధము, హత్య, అవినీతి, అక్రమము, వ్యభిచారము, అక్రమ సంబంధాలు, ఇలాంటి పాపాలు, నేను తప్ప మరొక దేవుడు లేడు, నా నామం తప్ప మరొక నామంలో రక్షణ లేదు, క్రీస్తు అనే రక్షకుడు. కాబట్టి పరిశుద్ధ విశ్రాంతి దినం, వారంలో 6 రోజులు పనిచేయాలి, 7వ రోజు నాది అన్నాడు. పరిశుద్ధ దినము. హల్లెలూయా. ఆ పరిశుద్ధ దినమున వచ్చి ఆయన గురించి తెలుసుకొని ఆయన మనం ఆరాధిస్తూ, ఆయన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మనము పరిశుద్ధంగా జీవించడానికి ఆయన మనకు పరిశుద్ధ విశ్రాంతి దినము ఇచ్చాడు. కాబట్టి మరి ఆ ప్రభువే సజీవుడైన, పరిశుద్ధుడైన, నిజమైన, సర్వశక్తిమంతుడైన దేవుడు. హల్లెలూయా. అయితే ఆయనను మనము ఆత్మతో, సత్యముతో ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? ఆత్మతో, సత్యముతో ఆరాధించాలి. ఆత్మతో, సత్యముతో ఆరాధించాలి అంటే దేవుని యొక్క శక్తిని మనము పొందుకోవాలి, దేవుని యొక్క ఆత్మను మనము పొందుకోవాలి. దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలంటే ఆయన బోధనని విని విశ్వసించి మారు మనసుతో కూడిన రక్షణ ఆనందముతో ఆత్మ కొరకు ప్రార్థించి ఆత్మ శక్తిని, అభిషేకాన్ని పొంది ఆ విధముగా ఆ శక్తితో ఆయనను మనము ఆరాధించాలి. అంటే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి, వందనాలు చెల్లిస్తూ ఉండాలి. ఆయన మనకు గాలి, నీరు, ఆహారము, మరి ఆయన ఉచితంగా గాలి, నీరు ఇచ్చాడు. ఆహారము మరి కష్టపడి పని చేసుకుంటే, శ్రమ పడితే వస్తుంది. హల్లెలూయా. దానికి ఆయన ఈ భూమండలాన్ని, భూమిని సృష్టించాడు, మనకు భూమిని ఇచ్చాడు. కాబట్టి దేవునికి స్తోత్రం, పనిని ఇచ్చాడు. ఆ విధంగా మరి మనము దేవుడు ఇచ్చిన శక్తి, బలం బట్టి, మంచి ఆరోగ్యమును బట్టి, పని చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఆయుష్, ఆరోగ్యాన్ని బట్టి మరి దేవుడు
మనల్ని పనిచేసుకొని కష్టపడి కూడా సంపాదించుకోమన్నాడు. దేవుడు ఆ విధంగా ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు, బ్రతికిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుణ్ణి మనము మరి ఆరాధించాలి అంటే వారంలో ఒకరోజు ఇక్కడ ఆరాధన జరుగుతుంది కదమ్మా. సండే ఆరాధన జరుగుతుంది కదా, ఇక్కడ చర్చి జరుగుతుంది కదా, ఇక్కడ అంటే ఆరాధన జరుగుతుంది. కాబట్టి మీ అందరూ రావచ్చు ఇక్కడికి అందరూ రావచ్చు. ఇక్కడ ఎక్కువ కులం తక్కువ కులం అనేది ఉండదు. మందిరం అంటే చర్చ్ అంటే అలా ఉండదు. కాబట్టి అందరూ నా మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం కనుక ఈ మందిరంలోనికి ప్రతి ఒక్కరూ రావచ్చు. హల్లెలూయా. స్త్రీ పురుషులని, చదువు ఉన్నవాడు చదువు లేని వాడని ఏ భేదములు ఉండవు. యేసు ప్రభు దేవుడుగా మరి తెలుసుకొని రక్షింపబడటానికి ఆయన యుద్ధకు వచ్చే వారికి ఎవరికి కూడా మరి ఆటంకం ఏమీ ఉండదు. అందరూ రావచ్చు. ఇక్కడ వెల్కమ్, స్వాగతం మన అందరికి దేవుడు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి సజీవుడు పరిశుద్ధులైనటువంటి దేవుణ్ణి మన ప్రాణము ఊపిరి ఉన్నప్పుడే మనం ఆయన తెలుసుకోవాలి. మీరు బ్రతుకున్నప్పుడే మిమ్మల్ని గురించి ఆయనని గురించి ఆయన దేవుడు రక్షకుడని ఆయన గురించి ప్రేమతో చెబుతున్నప్పుడు మీరు తెలుసుకోవాలి, సత్యాన్ని నమ్మాలి. ఊపిరి ఉన్నప్పుడే మరి ఆయన్ని తెలుసుకొని నమ్మి మన పాపాలు ఒప్పుకొని వదిలిపెట్టి మనం నీతిమంతులుగా పరిశుద్ధులుగా జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం ఊపిరి ఉన్నప్పుడు బ్రతుకున్నప్పుడే మరి అంతరాత్మ యెహోవా పెట్టిన దీపము కాబట్టి ఈ జీవం ఉన్నప్పుడే మనము ఆయనను మనము తెలుసుకొని నా రక్షకుడు నా దేవుడుగా ప్రభువుగా మన హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని ఎప్పుడైతే నమ్మి విశ్వసిస్తారో మరి మన పాపాలు మనం ఒప్పుకుంటామో అప్పుడు ప్రభు ఎంతో సంతోషంతో ఆయన మనల్ని మన పాపాల నుండి శుద్ధి చేసి యేసు రక్తం ప్రతి పాపం నుండి శుద్ధి చేసి పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చిదిద్దుతాడు. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. మనకు ఉచితంగా దేవుడు ఇచ్చేటువంటి యొక్క నిత్య రాజ్యాన్ని ఎవరు కూడా మరి ఆ నిత్య రాజ్యముని మనము కేవలం మన యొక్క నమ్మకము విశ్వాసం ద్వారానే మనము పొందుకోగలుగుతాము, స్వతంత్రించుకోగలుగుతాము. నీతి, సమాధానము మరియు పరిశుద్ధాత్మలో అంటే దేవుణ్ణి నీతిగా జీవించాలి. నీతిగా జీవించాలంటే దేవుణ్ణి నమ్మితే, దేవుడు ఉన్నాడని విశ్వసించి ఆయనను యేసుక్రీస్తు ప్రభుని నమ్మితే అది నీతి అవుతుంది. ఆయన బోధను ప్రతి ఆదివారము యేసు నామములో ప్రకటించబడే సత్యాలు, యథార్థమైనటువంటి విషయాలు మనం ఎలా జీవించాలి అనేటువంటి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మరి నియమాలు, ఆజ్ఞల్ని అనుసరించి మనం జీవించాలి, పాటించాలి. వాటిని గురించి మరి తెలియపరుస్తూ బోధించడం జరుగుతుంది. ఒక వ్యక్తి అంటే ప్రజలు జ్ఞానవంతులు కావాలంటే మరి మంచి జీవితం జీవించటానికి మరి జ్ఞానవంతులు అవ్వటానికి ఎలాగైతే మరి విద్య నేర్చుకొని పాఠశాలలకు వెళ్ళి నేర్చుకుంటారో అక్కడ జ్ఞానము, లోక సంబంధమైన జ్ఞానము దొరుకుతుంది. అయితే ఇక్కడ దైవ సంబంధమైన పరిశుద్ధమైన జ్ఞానము ఇక్కడ మందిరంలో దేవుని సంఘములో బోధించబడుతుంది. కాబట్టి మరి ఈ యొక్క మందిరంలో సంఘములో మీరు ఎప్పుడైతే వస్తూ ఇక్కడ కలుస్తూ ఉంటారో, మరి ఎప్పుడైతే ఇక్కడ బోధించబడుతుందో ఆ సత్యాలను మీరు ఉచితముగా బోధించబడతారు. హల్లెలూయా. కాబట్టి ఉచితముగా వచ్చింది, ఉచితముగా మరి ఇవ్వడం అనేది దేవుడి నుండి దేవుడు మనకిచ్చేటువంటి ఈ యొక్క మందిర ప్రాంగణంలో మరి మన యొక్క ఆత్మ సంబంధమైన దాహము మరి శరీర సంబంధమైన ఆకలి అంటే మనకు అంటే దేవుడు దానికి తగిన విధముగా మనము సంపాదించుకొని దేవుడు మనకు ఆశీర్వాదకరంగా మనం పడే ప్రయాసని, కష్టాన్ని దీవించడానికి మనము దేవుని యొద్దకు వచ్చి ప్రార్థన చేసుకుంటే ఆయన దీవించి మనకు మంచి ఆహారమును, భోజనమును కూడా సమకూరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుడు ప్రేమామయుడు. యేసుక్రీస్తు ప్రభు ప్రేమామయుడు. ఆయన ప్రేమ స్వరూపి. ఎందుకంటే ఆయన మన పాపాల కొరకు సిలువలో ఉచితముగా ప్రాణం పెట్టి మనల్ని ప్రేమించాడు. హల్లెలూయా.
మన పాపాల కొరకు, మన బాధల కొరకు, మన వ్యాధుల కొరకు మనం అడగక మునిపే మన కొరకు ఆయన త్యాగం చేసి ఆయన మన పాపాల కొరకు రక్తం చిందించాడు. కేవలం మనము హృదయంలో విశ్వసించి మన పాపాలు ఒప్పుకుంటే మనం నీతిమంతులు అవుతాం, పరిశుద్ధులు అవుతాం. అలాగే ఆయన పొందిన గాయాల దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ప్రభు అందుకే సిలువ వేయబడి ఆయన గాయపరచబడి తల నుండి శిరస్సు నుండి అలికాల వరకు ఆయన గాయములు దెబ్బలు పొందింది మనల్ని స్వస్థత మనకి ఇవ్వటానికి. కాబట్టి దేవునికి స్తోత్రం. విశ్వసించు వారికి విశ్వసించినంతగా ఆయన అనుగ్రహం, ఆశీర్వాదాలు ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఏ సమయమైందైనా సరే, ఏ రాత్రి సమయమైనా పగలు సమయమైనా ఆయన స్తుతించి ఆరాధించి ప్రార్థించే బిడ్డలకు వారికి చేరువలోనే ఉన్నాడు. వారి మనవులను ఆలకించి దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నమ్మి విశ్వసించదవేని ఆయన మహిమను చూస్తారు. దేవుని స్తోత్రం. మరి ఆ విధమైనటువంటి అనుభవము, ఆశీర్వాదము పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆయన ప్రతి ఒక్కరికి, నమ్మే ప్రతి ఒక్కరికి ఆయన ఇస్తాడు, దయచేస్తాడు, అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవునికి స్తోత్రం. మరి దేవుని యొద్దకు వచ్చి యేసు ప్రభు అందుకే మత్తయి 11:28 అంటాడు, ప్రయాసపడి కష్టపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని ప్రభు చెప్తున్నాడు. అలసిన వారికి ఆయన నెమ్మదిని, విశ్రాంతిని ఇచ్చే దేవుడు, ఊరట ఇచ్చే దేవుడు, బలము శక్తిని ఇచ్చే దేవుడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. యేసయ్య నామమును ఉచ్చరిస్తూ, అంటే మన నోటితో నాలుకతో పలుకుతుండాలి, యేసు రక్తము అని చెప్తూ ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆ రక్తంలో జీవము, ప్రాణం ఉంది. ఆ రక్తమే పరిశుద్ధ రక్తం. ఆ రక్తం ద్వారానే మన యొక్క ప్రతి పాపం, దోషము, అపరాధము మరి మన్నించబడి శుద్ధి చేయబడి మనకు నీతిమంతులుగా మార్చబడుతున్నాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు అటువంటి కృపానుగ్రహము మరి మీ అందరికి కూడా, మీ గ్రామస్తులకు అందరికీ, మరి ఇక్కడ దైవజనుడిగా పరిచయం చేస్తున్నటువంటి మత్తయ్య గారిని, మరి వారి కుటుంబాన్ని, వారి పిల్లల్ని, సంఘాన్ని మరి దేవుడు దీవించి మీ అందరినీ కూడా దీవించి మరి నీతి సమాధానం పరిశుద్ధాత్మేంద్రని ఆనందము చే, అనుభవం చేత సంతోషముగా ప్రభువైన యేసు మేము జీవింప చేయుదురుగాక. మరి ఈ క్రిస్మస్ వాతావరణం అనేది మరి మరి ఇంతటితోటి అయిపోదు, కానీ ఆత్మయందు సత్యమందు ఆరాధించేటువంటి ఆరాధకులుగా ప్రతిదినము కూడా క్రీస్తునందు, క్రీస్తు ఆరాధన కుటుంబ ఆరాధనలోను, కుటుంబ ప్రార్థనలోను, సంఘ ఆరాధనలోను ప్రతి వారం కూడా జరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. అటువంటి ఆరాధన క్రమము, ఆనందంలో మీరు దినదినం వర్ధిల్లుతూ మరి వారం ఇక్కడికి వచ్చి ఆశీర్వాదాలు పొందుకుంటూ, నెమ్మదిని పొందుకుంటూ, ప్రశాంతతను పొందుకుంటూ, సంతోషాన్ని పొందుకుంటూ, సమాధానాన్ని పొందుకుంటూ ఆ విధంగా ఉజ్జీవంగా, బలంగా, సంతోషంగా ఉండాలని మరి మీకోసము ప్రార్థిస్తూ, మరి ఆ ప్రభు మరి మీ మనవుల్ని, మీ యొక్క దిగులు, భయం, బాధల్ని, మీరు ఉన్న వ్యాధులు, బాధలు స్వస్థపరిచి, అంతేకాక మీకు లేనివి కూడా ఆయన విశ్వాసం ద్వారా ఉన్నట్టుగా ఇచ్చేవాడు అయిన దేవుడుగా ఉన్నాడు అని చెప్పి ఆయన నమ్మిన వారికి మరి ప్రతి ఆశీర్వాదం ఇచ్చే దేవుడు. మొదట ఆయన రాజ్యం, నీతిని వెదకండి, అప్పుడు అన్నీ మీకు సమకూర్చును అని చెప్పి మత్తయి 6:33 ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు తండ్రి. నేను నా కుటుంబము ప్రభుని మాత్రమే సేవించడము, నాకు ఏమి జరిగినా, ఎవరు ఏమి పలికినా ప్రభువే నాకు ఆధారం, ఆనందం అని యెహోషువ అన్నట్టు దేవానికి స్తోత్రాలు తండ్రి. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ప్రభు తన కుటుంబ సమేతంగా వారు వచ్చి నీ చెంతకు వచ్చి నిన్ను ప్రభు స్తుతించి, ఆరాధించి, అయ్యా నీ మాటలు విని విశ్వసించి జీవితంలో అనేక మేలులు, ఆశీర్వాదాలు పొందుకొని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా వారితో జీవించటానికి మీరు శిలువలో చెందిన రక్తము ప్రభు, మీ గాయాలు వారిని స్వస్థపరచటానికి దాన్ని ఉచితంగా మీరు పొందినవి
ఉచితంగా ప్రభా ఇవ్వమన్నారు. మరి ప్రభా ఉచితముగా నా తండ్రి మీ నుండి ప్రతిదీ కూడా మేము ప్రభా గాలి, నీరు, ఆహారము సమస్తమును కూడా నా తండ్రి మీ కనికరము కృపను బట్టి మాకు ఇచ్చినవన్నీ నీ మహిమార్థమై ప్రభా నా తండ్రి నీ రాజ్యం వచ్చునుగాక. పరమందు వలె భూమి యందు అయ్యా మీ చిత్తము పరలోకమందు నెరవేరట్లు ప్రభా స్తోత్రము ఈ భూమి యందును నెరవేరునుగా కానీ ప్రార్థిస్తూ ఆయన వీరిని ప్రభా ఇక్కడ అధికంగా నా తండ్రి మరి వర్ధిల్లి వారు ఆశీర్వాదకరంగాను తండ్రి ఈ యొక్క సంఘానికి, గ్రామానికి ఉన్నట్లుగాను దీవించమని పరస్పరము ఒకరికొకరు సంఘము, సంఘ ప్రజలు, దైవజనులు మరియు ప్రభా గ్రామస్తులు అందరూ సమాధానంతో ఉన్నట్లు కృప దయచేస్తూ ఆశీర్వదించమని క్రీస్తు యేసు నామములో వారికి ఎలాంటి వ్యాధులు, బాధలున్నా, సమస్యలున్నా వారికి విడుదల చేస్తూ స్వస్థతనిచ్చి ప్రతి బంధకం నుంచి విడిపించి వారిని నిత్యరాజ్యమునకు వారసులుగా చేయమని క్రీస్తు యేసు నామములో దీవించి ప్రార్థన చేయుచున్నాను. నామ పరలోక తండ్రి. ఆమేన్. ఆమేన్. పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన క్రీస్తు యేసు నాథుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క దేవుని అన్యోన్య సహవాసము, సహకారం సార్వత్రిక సంఘమునకు సకల పరిశుద్ధులకును సదా తోడై నీడైంది నీ సేవలు, ప్రేమలు సాక్షులుగా ఐక్యంగా జీవింతురుగాక. ఆమేన్. 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 May God bless you. దేవునికి స్తోత్రం. హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్. ఆత్మీయ సత్యమందు దేవుని ఆరాధిస్తూ యేసయ్య నామములో ఆనందించుదురుగాక. ఆమేన్.